అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మన నంద్యాల జిల్లాలో ఇప్పటి వరకు మనకి 13 సబ్ రిజిస్టర్ ఆఫీసెస్ ఉన్నాయి. మన ఆత్మకూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మొన్న సెప్టెంబర్ నెలలో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినటువంటి అబ్దుల్ కరీం అనే సబ్ రిజిస్టర్ గారు ఈ ఆత్మకూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంటేనే రికార్డు చాలా ముఖ్యమైనది. ఇది పాతకాలం 1850 నుంచి ఆఫీసు ఉన్నందున బాగా బిల్డింగ్ పాతబడిపోయి ఉన్నందున రికార్డుకి ఇబ్బంది వస్తుందని చెప్పేసి అతను లోకల్ గా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రజల యొక్క సహకారం తీసుకుని రియల్ ఎస్టేట్ వాళ్ళు సహకారం తీసుకుని ముందు ఆఫీస్ పైకప్పు మీద కారకుండా ఒక రేకుల షెడ్ ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయము. అదే కాకుండా వచ్చిన ప్రజలు కూర్చుంటానికి నుంచుంటానికి కూడా నీడలేని పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో ఆఫీస్కు ఉన్నటువంటి 12 సెంట్ల స్థలాన్ని గుర్తించి అందులో అక్కడ ఉన్నటువంటి ముళ్ళ కంపలన్నింటినీ తొలగించి తర్వాత చెట్లు నాటించడం, కాంపౌండ్ వాల్ కట్టించడం, కూర్చుంటడానికి బండల్ లాంటి సిమెంట్ బండలు ఏర్పాటు చేసి అదే కాకుండా ప్రజలకు తాగడానికి నీరు ఏర్పాటు చేయడానికి అవి ఏర్పాటు చేసి ఇంకా ముఖ్యమైనటువంటి వచ్చినటువంటి ప్రజలకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీ అనేది చాలా ముఖ్యమైనది. వేరే ఇబ్బంది చాలా ఆడవాళ్ళు బాగా ఇబ్బంది పడతారు. ఆ విషయంలో ఆడవాళ్ళకి ఒకటి వేరుగా మగవాళ్ళకి వేరుగా 2 టాయిలెట్స్ కట్టించడము, నీటి ఏర్పాటు చేయించడము ఇవన్నీ చాలా అభినందనీయము. ఈ పనులన్నీ చేసినటువంటి కొత్తగా వచ్చిన 4 నెలల్లోనే ఇటువంటి చర్యలు తీసుకున్నటువంటి ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్ కరీం గారికి వారి యొక్క మిగతా స్టాఫ్ ఇద్దరికి కూడా నేను అభినందిస్తున్నాను. ఇదే విధంగా ఇంత పెద్ద మొత్తంలో కాకపోయినా దీనికి సహాయకం ఇప్పుడు ఒక్క సబ్ రిజిస్ట్రార్ అనుకుంటే చేయలేరు ఈ పని అంతా. దీనికి ఇలాంటి సహాయం అందించినటువంటి ఇక్కడ లోకల్ ప్రజలకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి నిజంగా నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్యుమెంట్ రైటర్స్ కూడా దస్తావేజు లేఖర్లు కూడా చాలా అందరూ కలిసి చాలా ఒక పండగలాగా చేసుకుంటున్నారు. ఇది మన ఆఫీస్ కి జరిగిన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ జరుగుతున్న మంచి పని అంటే ఒక ఇంట్లో జరిగే పండగలాగా అందరూ రావడము చాలా సంతోషం అనిపిస్తుంది. మిగతా సబ్ రిజిస్ట్రార్లు కూడా ఇందులో కొంత ఇంత చేయకపోయినా కూడా వీలైనంత వరకు కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయడం, ప్రజలకి ఆఫీసు బాగుండేటట్టు కారకుండా ఉండేటట్టు చేసుకోవడం, ఈ బాత్రూమ్లు ఏర్పాటు చేయడము, కూర్చోవడానికి ఏర్పాటు చేయడం ఇలాంటి మంచి ఆలోచనలు చేసి చేయగలిగినంతలో చేయడం అనేది చేయవలసిందిగా నేను అందరినీ ఈ రోజున మీ ద్వారా కోరుతున్నాను ప్రజలందరినీ. రీసర్వే కంప్లీట్ చేసి LPM గా మారినటువంటి అన్ని విలేజ్లకు కూడా మళ్ళీ LPM వాల్యూ ఫిక్స్ చేసి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్నిటికీ మార్కెట్ వాల్యూ ఫిక్స్ చేయడం జరిగింది నేను వచ్చిన తర్వాత. ఫిబ్రవరి 1 నుంచి పెరిగినటువంటి మార్కెట్ వాల్యూలో అన్నిటి జిల్లా మొత్తంగా చాలా రేషనలైజ్ చేసేసి ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే విధంగా అదే విధంగా ప్రజల మీద ఎక్కువ భారం పడకుండా కూడా చాలా రేషనలైజ్ గా మేము ఇక్కడ రెవెన్యూ మార్కెట్ వాల్యూ విలువలు పెంచడం జరిగింది. రెవెన్యూ కొంచెం రిజిస్ట్రేషన్స్ జిల్లాలో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీదుగా రిజిస్ట్రేషన్లు తగ్గినాయి. అలా అదే విధంగా మనకి నంద్యాల జిల్లాలో కూడా రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి. ఈ విషయంలో పబ్లిక్ ఎటువంటి ఏమన్నా ఇబ్బందులున్నా సమస్యలున్నా క్లారిఫికేషన్స్ కావాలన్నా నేను ఆ సబ్ రిజిస్ట్రార్స్ అందరికి ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండి పబ్లిక్ ఎటువంటి ఇబ్బందులు రాకుండా రిజిస్ట్రేషన్ సక్రమంగా అయ్యేటట్టుగా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. రెవెన్యూ కూడా వేరే వాళ్ళతో పోలిస్తే బాగానే వస్తుంది. ఇంకొంచెం అభివృద్ధి చెందితే మనకు ప్రభుత్వ ఖజానాకి కావాల్సినటువంటి మన జిల్లా ద్వారా రావాల్సినటువంటి ఆదాయం రావడానికి అవకాశం జరుగుతుంది. తర్వాత ఫ్రాడ్లెంట్ రిజిస్ట్రేషన్లు, దొంగ రిజిస్ట్రేషన్లు, ఫేక్ రిజిస్ట్రేషన్లు, డబల్ రిజిస్ట్రేషన్స్ ఒకళ్ళు చేసేయడం ఇలాంటి విషయంలో మా దృష్టికి స్పందన PGRS ద్వారా వచ్చినటువంటి కంప్లైంట్ల మీద కానీ లేదా మా ఆఫీస్లో నా దగ్గరకు వచ్చిన కంప్లైంట్ల మీద కానీ తక్షణ చర్యలు తీసుకుని వాళ్ళకి అందరికి నోటీసులు ఇచ్చి ఎవరైనా తప్పు చేసి డబల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా లేదా ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ చేసినా కూడా వాళ్ళందరి మీద నోటీసులు ఇచ్చి విచారణ జరిపి వాళ్ళందరి మీద కేసులు పెట్టించడం జరుగుతూ ఉంది. అటువంటిది నా దృష్టికి ఎవరికైనా ఏ దస్తావేజుల విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించి న్యాయం పొందవలసిందిగా ఈ విధంగా కోరుతున్నాను. అప్రూవ్డ్ లేఅవుట్స్ కే చేసేవాళ్ళము, కాకపోతే గవర్నమెంట్ అప్రూవ్డ్ లేఅవుట్స్ కాకపోయినా చేయొచ్చు అనేసి రిలాక్సేషన్ ఇచ్చినందువల్ల సబ్ రిజిస్ట్రార్లు అందరూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎటువంటి లేఅవుట్స్ అన్నా చేస్తున్నారు. డబుల్ ఫేక్ రిజిస్ట్రేషన్ అంటే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ లేఅవుట్ అప్రూవల్ అయిందా లేదా
లింక్ డాక్యుమెంట్లు ఇవన్నీ చూసి మాత్రమే చేయడం జరుగుతుంది. ఇంకేదన్నా ఇబ్బంది ఉంటే సబ్ రిజిస్ట్రార్ దృష్టికి కానీ జిల్లా రిజిస్ట్రార్ గారి దృష్టికి కానీ తీసుకొస్తే దాన్ని వెరిఫై చేసి తగు న్యాయం చేయడానికి జరుగుతుంది. ఈ అడంగల్లో ప్రభుత్వ భూమి ఉంటే చేయడం జరగదు. ఇనాం భూమి సర్వీస్ ఇనాము అని ఉంటే కనుక ఇనాం చేయొచ్చు అని చెప్పేసి జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి మనం క్లారిఫికేషన్ తీసుకోవడం జరిగింది. రీసర్వే అయిన తర్వాత అడంగల్లో వాళ్ళు చూపిస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వీస్ ఇనామని ఇనామని ఇట్లా చూపిస్తున్నారు. ప్రభుత్వ భూమి లేకుండా ఉంటే చేయవలసిందిగా సబ్ రిజిస్ట్రార్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కొంచెం డౌట్ ఉండింది, చేయొచ్చా లేదా, ఇది గవర్నమెంట్ భూమేమో అని ఆపడం, దానివల్ల పబ్లిక్ ఇబ్బంది పడడం జరిగింది. ఒక నెల క్రితం ఫిబ్రవరి నెలలో మార్కెట్ వాల్యూ రివిజన్ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్తే లేదు సర్వీస్ వెబ్లాండ్ లో సర్వీస్ ఇనాము అని ఉంటే కూడా చేయొచ్చు అని చెప్పారు. కాబట్టి అవన్నీ ఇప్పుడు చేస్తున్నారు. ఒక నెల నుంచి ఆ సమస్య కూడా తీరింది. అందరు సబ్ రిజిస్ట్రార్లకి ఈ విషయంలో నేను తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.